హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. ముందుగా ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు 2024వ సంవత్సరం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా అప్డేట్ విషయానికి వస్తే ఫిబ్రవరి 29వ తారీఖు మన దగ్గర హైదరాబాద్ నుంచి దమ్మాంకి ఇండిగో ఎయిర్లైన్స్లో గ్రూప్ టికెట్స్ ఉన్నాయండి. ఆఫర్ ఫేర్స్ ఉన్నాయి. 14,900 రూపాయలకి ఇండియన్ కరెన్సీ చెప్తా ఉన్నాను. 14,900 రూపాయలకే మనకు టికెట్ వస్తూ ఉందండి. 30+7 బ్యాగేజ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నా యొక్క నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రేట్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఉమ్రా ప్యాకేజ్కి చేయాలనుకుంటే సో మీ ఫ్యామిలీ దమాంలో ఉంటే దమాం కూడా ట్రావెల్ చేయొచ్చండి. ఉమ్రా వాళ్ళు కూడా దమాంకి వెళ్ళొచ్చు. ఇది వాళ్ళు కూడా ఎలాంటి అభ్యంతరం కాదు, వాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్రా వాళ్ళు దమాంకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండిన తర్వాత ఉమ్రా చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో చూడండి, వీసా మనకు 12,500 వస్తుంది. 29వ తారీఖు టికెట్ మనకు 14,900 ఉంది. మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా మనకు 10-12,000 ఇప్పుడు దొరికేస్తూ ఉన్నాయండి. ఓవరాల్గా అంతా కలిపి వీసా ప్లస్ రౌండ్ ట్రిప్ అంతా కలిపి కూడా మనకు 30-35,000లో వచ్చేస్తూ ఉన్నాయండి. సో దయచేసి ఎవరికైనా రంజాన్లో ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కానీ అంతకుముందు సంవత్సరం చూస్తున్నాము. రంజాన్ సీజన్లో అమాంతంగా రేట్లు పెరుగుతాయండి. ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఈ 29th నా దగ్గర టికెట్ తీసుకుంటే నేను వారికి ఒకవేళ విజిట్లో వెళ్తూ ఉన్నారో ఫ్యామిలీ కానీ ఉమ్రా కానీ ఇంకా ఏదైనా విజిట్లో వెళ్తా అంటే నేను రిటర్న్ టికెట్ కూడా డమ్మీ టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తానండి. సరేనా. ఈ తర్వాత విషయానికి వస్తే విఎఫ్ఎస్ బయోమెట్రిక్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్క్ వీసాలకు సంబంధించి ఇవాళ మన ఒక ప్యాసింజర్ హైదరాబాద్ విఎఫ్ఎస్ సెంటర్ పంజాగుట్టకి వెళ్ళిపోయారండి. సో మనం అపాయింట్మెంట్ తీసి ఇచ్చాము. విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళాలి. 470 రూపాయలు అమౌంట్ తీసుకున్నారండి మన ఇండియన్ కరెన్సీలో. సో ఫింగర్ అవి తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా పేపర్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఎలాంటి పేపర్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఒక రసీదు, పెద్ద రసీదు, మామూలుగా మనం ఫ్యామిలీ వీసాకి మనం విఎఫ్ఎస్కి వెళ్తే ఒక పెద్ద రసీదు ఇస్తారు కదా, అదే ఒక పెద్ద స్లిప్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ పాస్పోర్ట్, ఈ విఎఫ్ఎస్కి సంబంధించి అపాయింట్మెంట్ ఒకటి, తర్వాత మోఫా పేపర్ వస్తుంది కదా, మోఫా పేపర్లో మనకు అందులో సైన్ చేయాల్సి వస్తుంది. ఆ మోఫా పేపర్ కూడా కావాలి. మొత్తం 3 డాక్యుమెంట్లు, ఒరిజినల్ పాస్పోర్ట్, విఎఫ్ఎస్ స్లాట్, తర్వాత మోఫా పేపర్, ఇవి కావాలండి. సో మెడికల్ అనేది అవసరం లేదు. ఒక మంచి అప్డేట్ ఏంటంటే విఎఫ్ఎస్ సెంటర్కి ఎవరైతే వర్క్ వీసా కోసం బయోమెట్రిక్ కోసం వెళ్తూ ఉన్నారో వారికి మెడికల్ రిపోర్ట్ అనేది అవసరం లేదు. సరేనా. సో ఇక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని మన ఇండియన్ ఎంబసీకి సంబంధించి కొత్త కాన్సులర్, జద్దాకు సంబంధించి కొత్త కాన్సులర్ గారు రావడం జరిగిందండి. ఫహాద్ అహ్మద్ సూరి అని చెప్పి ఒక కొత్త కాన్సులర్ గారు వచ్చారండి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన మన ఆంధ్ర కర్నూలుకు సంబంధించిన వారండి. కర్నూలులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన చదువుకున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు సౌదీ అరేబియాలో కొత్త కాన్సులర్గా పనిచేస్తూ ఉన్నారండి. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కాన్సులర్ ఎవరైతే షాహిద్ ఆలం గారు ఉన్నారో ఆయన లండన్కి బదిలీ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా మరి కువైట్ మధ్య రైల్వే లైన్ పనులు త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. రీసెంట్గా మనకు కువైట్ రాజుగారు సౌదీ అరేబియాకి రావడం జరిగింది. సో అప్పుడు ఇరు దేశాల రాజుగారు ఎవరైతే ఉన్నారో వారు మన సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు, కువైట్ రాజు గారు ఇద్దరు కలిసి అగ్రిమెంట్ పైన సంతకాలు చేశారు. త్వరలో రియాద్ నుంచి కువైట్కి రైల్వే లైన్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇదేంటి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.